నెంబర్ 1 డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. రజనీ గారు, తెలంగాణ హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుకు సంబంధించి కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది. సిబిఐ కోర్టుకి ఇచ్చిన ఆదేశాల్లో ఈ కేసుకు సంబంధించి రోజువారీ విచారణ ప్రారంభించండి. గతంలోనే మేము ఆదేశాలు ఇచ్చాము. ఈసారి రోజువారీ విచారణ ఆదేశించి ఆ విచారణ జరుగుతున్నటువంటి స్టేటస్ కూడా మాకు ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో తెలియజేయండి అని చెప్పి కోర్టు చెప్పింది, తెలంగాణ హైకోర్టు. ఎట్లా చూడాలి మేడం? ఇప్పటి నుంచైనా వేగంగా విచారణ ప్రారంభించే అవకాశం కనిపిస్తుందా? నిజంగా రోజువారీ విచారణ జరిగితే ఏ విధంగా ఉంటుంది చెప్పండి మేడం. ఆయన ఎప్పుడో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఒక్కసారేమో ఈ అక్రమాస్తుల కేసుకి హాజరయ్యారండి. అది కూడా అప్పుడు లైవ్ లో నేనే ఉన్నాను. ఏవనగా ఈయన ఏటుగా విజయసాయిరెడ్డి గారు, ధర్మం ప్రసాద్ గారు, ఆవిడెవరు పాపం ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు, వీళ్ళందరూ వచ్చారండి. ఆ రోజు నేనే లైవ్ లో ఉన్నాను. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటూ డోర్ లాక్ చేసి లోపల ఆర్గ్యుమెంట్లు అయితే జరిగినాయి. దాని తర్వాత మరి ఏం జరిగిందో నాకు తెలియదు. 5 సంవత్సరాలుగా ఎలక్షన్ కూడా అయిపోయింది కదా, ఇప్పటికీ కూడా ఆయన ఇంతవరకు కోర్టుకు హాజరవలా. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ హైకోర్టు ఏదైతే ఉందో సిబిఐ కేసులకు సంబంధించి రోజువారీ విచారణ ఖాళీగానే ఉన్నారా? అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, దానికి హాజరవడం వల్ల రాలేకపోతున్నారా? రాయండి. అంటే ఆబ్సెంట్ పిటిషన్ అప్పుడు మేము రాస్తాను సార్. పాపం మా క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు సార్. మా క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆయన కాన్ఫరెన్స్ కి హాజరయ్యారు సార్. దయచేసి ఈ ఆబ్సెంట్ పిటిషన్ యాక్సెప్ట్ చేయండి సార్ అంటూ జడ్జి గారి ముందు మేము అభ్యర్థన ఇస్తాం. అవునా? ఎక్కడమ్మా అతను? పలానా హాస్పిటల్లో సార్. ఓకే ఓకే డన్. ఎక్కడ కాన్ఫరెన్స్ అమ్మా? పలానా దగ్గర. ఓకే ఓకే నెక్స్ట్ దగ్గర రావాలి అని చెప్తారు సార్. ఇది రెగ్యులర్ అడ్వకేట్ ప్రొసీజర్ అండి. కానీ దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు రోజువారీ విచారణకి రాలేకపోతున్నారు. దేనికి? విలువైన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నాయా? లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనలో ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషిస్తున్నారా? ఏం చేస్తున్నారు? చిడతలు కొడుతున్నారు. జంతర్ మంతర్ ఢిల్లీలో చిడతలు లహి హై అనమాట, చిడతలు కొడుతున్నారట. సో ఇక్కడ మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే రోజువారీ విచారణకు హాజరవ్వాలా, రాకపోతే వారెంట్ ఇష్యూ అవుతుంది. వారెంట్ ఇష్యూ అంటే బహుశా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటూ మీరు వృద్ధుల పెన్షన్లు పెంచారు చూడండి, కొంచెం కొంచెంగా 3 వాయిదాలుగా, 3 దఫాలుగా సర్కార్ వారి పాట అని. ఇప్పుడు 3 సార్లుగా వారెంట్ ఇష్యూ చేస్తారు. మూడోసారి వారెంట్ కాస్త అరెస్ట్ వారెంట్ అయిపోతుంది. రమ్మని పిలుస్తారు 3 సార్లు. మూడోసారి వారెంట్ ఇష్యూ చేస్తారు, అరెస్ట్ వారెంట్ అవుతుంది. ఢిల్లీ నుంచి ఎత్తుకొస్తారు. ఆ ఢిల్లీ నుంచి ఎత్తుకొచ్చేటప్పుడు ఉంది చూడండి, ఈయన లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఎత్తారు అనే భాష మాట్లాడారు చూడండి. అలా ఢిల్లీ నుంచిలో ఈయన ఎత్తుకొచ్చేటప్పుడు ఏం చెప్తాడు? నేను ప్రజాస్వామ్యంలో జరుగుతున్న హత్యల గురించి ప్రశ్నిస్తుంటే చంద్రబాబు గారు పాపం పవన్ కళ్యాణ్ గారు నన్ను అరెస్ట్ చేపించారు అని చెప్పడానికి. నాకేంటయ్యా స్వామి, నీకు మాకు సంబంధమే లేదు. ఆ కేసులు వేరు, మాది వేరు. మేము ఎప్పుడు నేను అరెస్ట్ చేయమల్లా, వాళ్ళే ఎత్తుకుపోతున్నారు. రోజువారీ విచారణ అంట, నువ్వేమయ్యా బాబు అటెండ్ అవ్వకుండా ఆడగొట్టి చెడతలు కొడతంటే జంతర్ మంతర్లో ఊరుకుంటారా? వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఈ అరెస్ట్ కి మాకు సంబంధం లేదయ్యా. అది మేము ప్రత్యేకించి కేసులు వేయాల్సిన పని లేదండి. ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయించాల్సి ఉంటే A37 కి ఎప్పుడో అయిపోయిన కేసులు ఇప్పుడు పేర్లు పెట్టి రాశారు చూడండి. ఆ మాదిరిగా అక్కర్లేదండి. మనకి చేతులకి మట్టే అంటదండి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఆయన సీఎం ఉన్నప్పుడు నాకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయేనో, లేదంటే బటన్ నొక్కే కార్యక్రమాలు ఉన్నాయేనో, లేదంటే కేబినెట్ సమావేశం ఉందనో, ఇట్లా రోజువారీ విచారణకి మినహాయింపు తీసుకున్నారు ఆయన. ఇప్పుడు బెయిల్ మీద ఎలాగో 10 సంవత్సరాల పైన అయిపోతుంది ఆయన ఉండి. ఇప్పుడు రోజువారీ విచారణ ప్రారంభం అవుతుంటే గనక ఆయన ఏమన్నా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు కదా ఎవరైనా. ఏదన్నా సాకు దొరికే అవకాశం ఉందంటారా? వాళ్ళ అడ్వకేట్స్ గారు కూడా మంచి తోపులు తురుములండి. సో ముకుల్ రోహిత్ గారిని పెట్టుకున్నారు, అప్పట్లో నిరంజన్ రెడ్డి గారిని పెట్టుకున్నారు. కొంచెం పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన గ్రౌండ్స్ అన్ని పెట్టి అప్పట్లో ఎగ్జామ్షన్ అడిగారండి. రాలేకపోతున్నారు పలానా 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 అని. రోజుకు ఒక రోజు బటన్, ఒక రోజు ఇంకొక స్విచ్, ఒక రోజు ఫ్యాన్ తిరగట్లేదు, ఒక రోజు రిపేర్ లో ఉంది, ఏవో చెప్పుకుంటారు తొకలో కారణాలు, మాకు తెలియదు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాల్లో హాజరవుతున్నారు అని చెప్పొచ్చు. కానీ ఏదైనా అరే జగన్మోహన్ అనే నేను అన్నాడు కాదు కదా బాబు, మా నాన్నగారు రెడ్డి గారు కూడా ఒకటి ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ తన పేరే తన దడబాటు అవుతుంటే, కొదమ సింహంలాగా ఉండేటటువంటి చంద్రబాబు గారు, కొమరం పుల్లాగా ఉండేటటువంటి మా పవన్ కళ్యాణ్ గారు, అసెంబ్లీలో సూర్యచంద్రులు, మండే సూర్యుడు, ప్రశాంతమైన చంద్రుడు, ఇద్దరిని ఒకే చోట చూస్తే పాపం ఏం మాట్లాడాలో అర్థం కాక ఒకటి బాబడిపోయి ఒకటి మాట్లాడితే లైవ్ లో అందరూ చూసేస్తారనేమో అసెంబ్లీలోకి వచ్చి రావడానికి సిగ్గుపడుతూ ఈరోజు అసెంబ్లీ సమావేశాలకి హాజరవ్వకుండా
జంతర్ మంతర్లో ధర్నాలు చేస్తామన్నారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉపేక్షించిన ఆయన ఇబ్బంది పెట్టింది ప్రకృతినండి. అంటే ఋషికొండని ఆయన రోడ్డు మీద వస్తున్నప్పుడు చెట్లు నరికేయడాలు ఇవన్నీ కదా. సో అప్పుడేం జరిగిందంటే కుంభ వర్షం పడిందండి జంతర్ మంతర్లో. సో మంతర్ మే జంతర్ మే మంతర్ హై ఆ బుటా హై అనుకుంటా కూర్చున్న వాడిని లేపేసి అబ్ చలే 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 అందరికి చలే బాహర్ చలే అనుకుంటా గెంటేసి ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళిపో అంటూ కుంభ వర్షం సమాధానం చెప్పిందండి. ఈరోజు ప్రకృతితో పెట్టుకోకు నువ్వు తట్టుకోలేవు అనే బాలకృష్ణ డైలాగే గుర్తొస్తుందండి. సో 100% ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు చేయలేని పని ప్రకృతి సహకరిస్తూ చేసిందండి. అలాంటి పనికి మాలినోళ్ళు జంతర్ మంతర్లో కూర్చొని రాష్ట్రానికి ఏదో తెచ్చే ఉద్దేశం ఉంటే 23 ఎంపీలు ఉన్నప్పుడు మోడీ గారు మెడలు వంచకుండా ఈయన మెడలు వంగి వెంకటేశ్వర స్వామి బొమ్మనిచ్చి శాలు కప్పి ఈ రోజు వచ్చి నేను ఉద్ధరిస్తాను ఊరిని బాగుపరుస్తానంటే, ఊరిని ఉద్ధరించే అవకాశం వచ్చినప్పుడు ఊరు బయటికి వెళ్ళి చెంబు తీసుకుని వెళ్ళినోడు నువ్వు. ఈ రోజు నీకు ఉద్ధరించే అవకాశం లేదు, ప్రతిపక్షంలో అయినా నేను గెలిచిన నియోజకవర్గాల గురించి మాట్లాడంటే ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటావా? ఏమయ్యా? సో ఖచ్చితంగా పులివెందుల్లో ఏం చేయాలి ఏం చేయకూడదు. కడప ఎమ్మెల్యే ఒక ఆవిడ ఉందండి, ఆవిడ ఒక లేడీ, ఇప్పటి వరకు ఎవరూ గెలవలేదు, రెడ్డప్ప మాధవి అని ఒక ఆవిడ ఉంది. ఆవిడేందో కారు వేసుకుని సింగిల్ గా వచ్చేసింది, టకటక దిగి అసెంబ్లీలో గెలిపోతుంది. కానీ పులివెందుల పులే మాకే తెలియదు కానీ గ్రామసింహం, పులివెందుల సింహం మాకే తెలియదు గ్రామసింహం. అలాంటి సింహం మాత్రం ముందొక్కారు వెనకొక్కారు ఇటొక్కారు అటొక్కారు పెట్టుకొని వచ్చింది. ఏమమ్మో ఒక ఆడపిల్లవి నువ్వే కడపలో గెలిసే వాళ్ళు నరికేస్తారని పొడి చేస్తారు. ఏం మ్యామ్, కడపలో పులులు అంటే ఇలాగే ఉంటారు, ఆడపుల్లే ఉంటారు. అక్కడ పాపం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పిల్లి, ఎందుకంటే సునీతమ్మ సింగిల్ గానే వెళ్ళిపోయేది పాపం, మా హైకోర్టుకు వచ్చేది. కానీ ఈయన మాత్రం ఇంత పెద్ద ప్రోటోకాల్ తీసుకొని వస్తున్నాడు. పరదాల వెనకాల ఉండే మహారాణి మా జగన్ రాణి అంటూ మా అన్నయ్య అయితే 4వ పెళ్ళ ఉంటా, నువ్వు వస్తావరా పెళ్లి చేసుకుందాం అన్నాడు. మరి భారతి గారు పంపించినట్లేదు, అన్నయ్య తాళిగట్టినట్టు లేడు, భార్యగా ఒప్పుకోను లేదు. సో ఇటువంటి వ్యవహారాలు జరుగుతున్నప్పుడు అండి మాకు అర్థం కానిది ఏంటంటే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను ఆపేస్తూ రాష్ట్రం ఇంకా కూడా ఎదగకూడదు, అభివృద్ధి పడకూడదు అని ఒక కుట్ర కోణంతో ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదంటే మనకు అక్కర్లేదండి. రోజువారీ విచారణకు రాకపోతే ఒకటోసారి రెండోసారి మూడోసారి ఎత్తి లోపలేస్తారు. వారి భాషే లండన్ లో ఎత్తారు అన్నారు. సీనియర్ అడ్వకేట్ కూడా కాబట్టి నేను అడుగుతున్నాను, రోజువారీ విచారణ ప్రారంభం అయిందే అనుకుందాం. ఇప్పుడు ఆయన డిశ్చార్జ్ పిటిషన్లో చాలా వేశారు, దీంతో నాకేం సంబంధం లేదు, అక్రమస్తుల కేసు కక్షపూరితంగా పెట్టిందని దీన్ని క్వాష్ కోరుతూ డిశ్చార్జ్ పిటిషన్లు కూడా వేశారు. ఇప్పుడు ఇది సాగటానికే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. ఏ ప్రజాప్రతినిధి మీద అయినా సరే ఇలాంటి అవినీతి బాగోతాలుంటే కేసులుంటే త్వరగా తేల్చండి అని చెప్పి. సో ఇప్పుడు ఒకవేళ ప్రారంభం అయితే ఎంత టైం బాండ్ ఏమైనా ఉందా, ఎప్పట్లోగా క్లోజ్ అయ్యే అవకాశం ఉందని, దోష నిర్దోష తేల్చడానికి? సార్ అక్కడికి వచ్చిన వీడియో క్లిప్పింగ్ లో కనబడుతున్న వాళ్ళందరి మీద కేసులు ఉన్నట్టున్నాయి. నాకైతే రోజక బాగా కనబడుతుంది. నగిరికి సంబంధించి పర్యాటక శాఖకు సంబంధించి అదే ఋషికొండ మీద ఆవిడ సంతకాలే ఉన్నాయి. అదే రకంగా ఓబులాపురం మైన్స్ కి సంబంధించిన శ్రీలక్ష్మి గారి కేసులో కూడా ఆవిడ కూడా అరెస్ట్ అయిన తరుణం మనకు తెలుసు. ఇవన్నీ కాదండి, సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది. ఎన్ని రోజుల్లో ఎన్ని నెలల్లో కాదు, ముందు ఇమీడియట్ గా ఆయన కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తారు. ఎందుకంటే బయటికి వెళ్తే సమాధానం మారిపోతుంది. రోజక్కైతే క్రీడా రంగాల్లోనండి పాపం ఎంతో కష్టపడి పగలు రాత్రి పరిగెట్టి పస్తులుండి తినక రన్నింగ్ లో వాటిలో స్పోర్ట్స్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ ప్రైజ్ మనీ మనకి సివిల్లో సినిమాలో కనపడినట్టుగా ఒక 5 లక్షలు చెక్ ఇస్తారు. ఆ చెక్ లో అమౌంట్ ఉండట్లేదండి. ఇదేంటని అడిగితే రోజా గారు వస్తుందిలే, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే నీ ప్రభుత్వం కాక ఇంకో ప్రభుత్వంలో వస్తుందని చెప్పమ్మా, ఇది నమ్ముతాం అని చెప్పిన పరిస్థితిలో ఆడుదాం ఆంధ్ర అంటూ ఆడుకున్నారు ఆంధ్ర అని అనే పరిస్థితికి వచ్చిందండి. సో ప్రతి ఒక్క కేసును తిరగదొడుతున్నారు. ఇప్పుడు ఈయనకు సంబంధించిన కేసు అయితే రోజువారీ విచారణ బిగిన్ చేస్తే మాత్రం ఇతనికి ఖచ్చితమైన శిక్ష పడుతుంది. శిక్ష 2 సంవత్సరాల శిక్ష కనుక అనుభవిస్తే 2029 ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. వైసీపీ భూస్థాపితం అయిపోతుంది. ఈ టైంలో గవర్నర్ ఇంప్రెస్ చేయాలా, మోడీ గారిని ఇంప్రెస్ చేయాలా అనేది వదిలేసి మోడీ గారికి విరుద్ధంగా జంతర్ మంతర్లో ధర్నాలు, గవర్నర్ గారికి విరుద్ధంగా అసెంబ్లీలో రంకెలేస్తుంటే వీరి పరిస్థితి వారంతట వారే ఇష్టమై బోన్లోకి వెళ్ళబోతున్నారు. 29కి కూడా వాళ్ళు రాకూడదు. ఇప్పుడు కూటమి స్ట్రాంగ్ గా ఉంటేనే ఫండ్స్ అనేవి రిలీజ్ అవుతాయండి. ఎందుకంటే మా నాయకుడు కూడా మాకు ఎన్నోసార్లు స్ట్రాంగ్ వార్నింగ్లు ఇచ్చింది కేవలం దానికోసమే. చిన్న వ్యక్తిగత విభేదాల కోసం కూటమిని ఇబ్బంది పెట్టకండి,
కూటమి స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం బాగుపడడానికి 10-15 ఏళ్లు పడుతుంది. ఈ 15 ఏళ్లు కూడా మనం ప్రభుత్వంలో ఉండేలాగా రాష్ట్రాన్ని ఒకేసారి బాగుపరిచేలాగా మనం పూనుకోవాలి అంటున్న పరిస్థితి అండి. ఈ టైంలో కూటమిని విచ్ఛిన్నం చేయడానికి, లేకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు కాకుండా బీహార్ లాంటి రౌడీ రాష్ట్రం అని ఢిల్లీలో ముద్ర వేయడానికి, ఎందుకంటే బ్రో సినిమా కలెక్షన్స్ అంటూ అంబటి రాంబాబు గారు కూడా ఢిల్లీకి వెళ్ళే ప్రెస్ మీట్ పెట్టారు. సినిమా తీసినోడు ఇక్కడ, యాక్ట్ చేసినోడు ఇక్కడ వాళ్ళకి ఢిల్లీకి ఏం సంబంధం మాకు అర్థం కాలేదండి. ప్రతిదీ ఢిల్లీలో అల్లరి చేస్తున్నారు. అదే రకంగా పొనగోలు సుధాకర్ రెడ్డి గారు సిఐడి చీఫ్ ని తీసుకొని మళ్ళీ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. మాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే, రాష్ట్రంలో జరుగుతుంటే రాష్ట్రంలో ప్రశ్నించకుండా ఢిల్లీకి వెళ్ళి ప్రశ్నిస్తే ఏమొస్తుందా అని మేము అనుకున్నాం. కానీ పెట్టుబడులు రాకుండా అడ్డుకట్టలు ఆనకట్టలు వేస్తూ ఆంధ్ర రాష్ట్రం అంటే మరో బీహార్ అండి బాబు, ఇక్కడ కొట్టుకు చేస్తున్నారు అనే పరిస్థితికి దిగజార్చారండి. మళ్ళీ ఈయన కూడా వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ మీట్ లో జంతర్ మంతర్ పెట్టకపోతే అసెంబ్లీ గేట్ బయట పెట్టొచ్చుగా, ఈజీగా పైకి ఎత్తి బయటపడేస్తారు. ఢిల్లీలో మాత్రం ఏమైనా ఊరుకుంటారా? సో ఖచ్చితంగా ఢిల్లీలో వాళ్ళకి జంతర్ మంతర్ దగ్గర పర్మిషన్స్ లేవండి. అదే రకంగా వర్షం వల్ల, కుంభవర్షం వల్ల లేచిపోవాల్సి వచ్చింది. లేచిపోవడం అంటే లేచి వెళ్ళిపోవడం అండి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు లేచి మళ్ళీ ఢిల్లీకి లేకపోతే లండన్ కి వెళ్లే పరిస్థితి అయితే నెలకొంది. ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేస్తున్నారు. ఆ అరెస్ట్ గల కారణం, నేను వెళ్ళి ఢిల్లీలో ప్రశ్నిస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నన్ను అరెస్ట్ చేయించారు అనే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం కోసం. కానీ సుప్రీంకోర్టు ఈరోజు తెలంగాణ సిబిఐ కోర్టు ఇచ్చింది ఏంటంటే, రోజువారీ విచారణ బిగిన్ చేస్తున్నాం, 3 రోజులు చూస్తాం, మూడోసారి ఏదైతే 3 దఫాలుగా చూస్తాం, 3 దఫాలు అయిపోయిన తర్వాత వారెంట్ ఇష్యూ చేసి కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తారు అనేది కంక్లూడ్ ఇచ్చేసారండి. దీనికి గల కారణం మళ్ళీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మీద బురద జల్లడం కోసం ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. రేపు మాప ఢిల్లీలో అరెస్ట్ కాబోతున్నారు. దానికి గల కారణం కూడా వీళ్ళేనని చెప్పడానికి. కానీ దీనికి మాకు సంబంధం లేదు. సిబిఐ వారు విచారణకు పిలుస్తున్నారు. వివేకానంద రెడ్డి గారి విచారణ కూడా ఈయన కనపడని సాక్షి. సో ఆ సాక్షి ఏంటి? ఆ ప్రపంచానికి తెలియకముందే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తెలుసు? పాచికలేసారా? పంచాంగం చూసారా? ఆ టైంలో మర్డర్ జరుగుతున్నా ఈయనకే ఎలా తెలుసు? సిబిఐ నిర్ధారించింది. ఇవన్నీ రోజువారీ విచారణ బిగిన్ అవుతుంది కాబట్టి అతి తొందరలో అరెస్ట్ అవబోతున్నారు. నేను అరెస్ట్ అవడానికి గల బలమైన కారణం, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంతరించిపోతుందని ఢిల్లీకి వెళ్లి ప్రస్తావించానని కుట్రకోణంగా నన్ను అరెస్ట్ చేశారు అనే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం కోసం ఈ పాటలు పెడుతున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ.